హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ది బెస్ట్. అందరికీ మోస్ట్ ఫేవరెట్ ఆలూతో మనం ఈరోజు రెసిపీ చేయబోతున్నామండి. ఆలూతో వందల రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఆలు వెల్లుల్లి కారం కోసం నేను 3 ఆలుగడ్డలను తీసుకొని పీల్ చేసి చిన్న క్యూబ్స్లా కట్ చేసి నీళ్ళల్లో వేసి 50% ఉడికించుకొని చల్లార్చుకున్నానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకుందామండి. 6 నుంచి 8 ఎండుమిర్చి వేసుకుందాం. ఇవి కాస్త వేపుకుందాం. అర స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మినప్పప్పు, 4 కొబ్బరి ముక్కలు, అర స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూను ఆవాలు వేసి ఎర్రగా వేయించుకుందామండి. వేగిపోయాయి కదండి, చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఆలు వెల్లుల్లి కారం కాబట్టి వెల్లుల్లిపాయలు ఎక్కువే పడతాయండి. ఒక 10-12 వరకు వేసుకోండి. అర స్పూన్ పసుపు, అర స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోండి. చల్లార్చిన ఆలు ముక్కలు ఉన్నాయి కదండి, స్టవ్ పై బాండి పెట్టి నూనె వేడి చేసి దాంట్లో డీప్ ఫ్రై చేసుకుందాం. వేయగానే వెంటనే కదపకుండా చిన్నగా కలపాలండి, లేకుంటే చితికిపోతుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. ఎర్రగా వేగిపోయాయి కదండి, డిష్లోకి తీసుకుందాం. మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే ఎర్రగా వేపుకుందాం. కరివేపాకును కూడా నూనెలో వేపుకుందాం. ఇప్పుడు తిరిగి కడాయి పెట్టుకొని గరిటెడు నూనె వేసుకోవాలండి. ముందుగా వేయించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకుందాం. చాలా సింపుల్గా ఉంటుందండి, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వెల్లుల్లి కారం రెడీ అయింది కదండి, బౌల్లోకి తీసుకుందాం. గుమగుమలాడే ఆలు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది కదండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా కొత్త నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. డిస్క్రిప్షన్లో పెట్టిన అన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ని ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.